పార్ట్ 3లో ఎర్ర జర్నలిజం గురించి మనం మాట్లాడుతూ హిందూ దేశాల గురించి నేను మాట్లాడాను. అప్పుడు భారత్ బోర్డర్ కంట్రీస్గా హిందూ దేశాలుగా ఉన్న నేపాల్ అండ్ శ్రీలంక ప్రస్తావన వచ్చింది. ఆ క్రమంలో శ్రీలంకకు చెందిన మావోయిస్ట్ ప్రచండ అని నేను అనడం జరిగింది. ఎందుకు అన్నానో దానికి సంబంధించి మరొకసారి చెబుతాను అని కూడా అన్నాను. దాని గురించి నాకు కొంతమంది పెద్దలు మెసేజ్ చేశారు, ఇది ఒకసారి సరిచూసుకోమని. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది రైట్. అయితే దానికి నేను ఒక చిన్న వివరణ ఇవ్వడానికే ఈ క్వశ్చన్ని తీసుకున్నాను. అంటే చాలామంది నాకు పెద్దలు మెసేజ్ చేయడమే కాదు, చాలామంది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్స్లో కూడా ఒకసారి ప్రచండ నేపాల్కి సంబంధించిన వ్యక్తి అనేది అందరూ చెప్పారు. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, చాలామంది దీన్ని గమనించారు. అంటే ఒక తప్పు జరిగిందా అని చెప్పే ప్రయత్నం చేశారు అంటే కనుక వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నేను దీనికి వివరణ కూడా ఇస్తాను. ఆ రోజు నేను ఏమన్నానో ఒకసారి క్లిప్ చూద్దాం. భారతదేశానికి ఇబ్బంది కలిగిన రోజు ఖచ్చితంగా నేపాల్ కూడా ఉండే అవకాశాలు ఉండవు. ఇకపోతే శ్రీలంక విషయానికి వస్తే, శ్రీలంక అధికార మతం ఏదైతే ఉందో అది బౌద్ధ మతం. ఈ మధ్య కాలం నుంచే శ్రీలంకకు పాస్పోర్ట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొదలైనవి. లేదంటే నేపాల్ లాగానే భారత్కి నేపాల్కి ఎలా పాస్పోర్ట్ అవసరం లేకుండా ఉందో శ్రీలంక కూడా అలాగే ఉండేది గతంలో. అక్కడ ప్రచండ అనే ఒక మావోయిస్ట్ చైనాతో కుమ్మక్కయ్యి శ్రీలంకని చావు దెబ్బ కొట్టాడు. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ప్రచండ శ్రీలంక అని చెప్పడం కాదు, చైనా భారత్ మీద ఎలాంటి కుట్రలు చేసుకుంటూ ఉంటుంది అనేది పార్ట్ 4లో నేను ఈరోజు ఒక అంశంగా తీసుకోవాలి అని ఒక ఎడిషన్ తయారు చేస్తున్న క్రమంలో శ్రీలంక విషయం రాగానే ప్రచండ ప్రస్తావన వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రచండ వచ్చి అతడు నేపాల్కి సంబంధించిన ప్రధానమంత్రి. అసలు ప్రచండ ఏంటి, ప్రచండ విషయంలో నేను ఎందుకు స్కిప్ చేశానో చెప్తాను. ప్రచండ అసలు పేరు పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ. ఈ పేరు ఎలా వచ్చింది ప్రచండకి అంటే, ఇతడు ఒక గెరిల్లా మావోయిస్ట్. తను ఒక రెబల్ మావోయిస్ట్గా, గెరిల్లా మావోయిస్ట్గా ఉన్నారు. నేపాల్ మావోయిస్ట్ పార్టీకి అధ్యక్షుడు కూడా. అలా ఆయన నేపాల్కి ప్రధానమంత్రి అయ్యారు. ఎలా అయ్యారు? చైనా అండదండలతో. ఇతడు చైనా ఆడించే ఒక కీలు బొమ్మ. అయితే ఒక ప్రచండ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మనవాళ్ళుగా ఉన్న చాలా మంది అడవుల్లోకి వెళ్ళి మావోయిస్టులుగా మారిపోతూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రభావితం అయ్యేది ఆ చైనాకే. సో నేపాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. నేపాల్కి ఒక మావోయిస్టుని ప్రధాని చేయడం అనేది చైనా కుట్ర. అలాగే అదే మావో ప్రచండ ద్వారా శ్రీలంకని కొట్టేయడం కూడా చైనా కుట్రనే. ప్రచండ శ్రీలంకలోని మావోయిస్టుల ద్వారా శ్రీలంకలో చైనాతో పెట్టుబడులు పెట్టించేలా చేశాడు. అంటే పెట్టుబడులు పెట్టించడం అంటే రకరకాల రూపాల్లో అప్పులు ఇవ్వడం అనమాట. ఎలాంటి అప్పులు అంటే ఏకంగా శ్రీలంక పోర్టునే తాకట్టు పెట్టేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో, శ్రీలంక ఎలాంటి ఇబ్బందులు పడిందో, ఆర్థిక మాంద్యంతో ఎలా అతలాకుతలమైందో మనందరికీ తెలుసు. ఆహారం లేక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అక్కడ జనాభా. ఆ సమయంలో భారత్ శ్రీలంకని ఆర్థిక సహాయంతో ప్రధాని మోదీ గారు ఆదుకున్నారు. ఇప్పుడు శ్రీలంకపై చైనా ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయింది. ఎలా అంటే ప్రచండ వేసిన పునాది ఫలించి చైనా అనుకూల వ్యక్తి అనుర కుమార్ డిసాగ నాయకే ప్రస్తుతానికి ఆయన ఎన్పీపీ పార్టీ అనుకుంటా, ఎన్పీపీ పార్టీ నుంచి శ్రీలంక ప్రధానిగా ఉన్నారు. అంటే ఇలా చైనా చేసే అకృత్యాలు ఇప్పటివేం కాదు, ఏళ్ల తరబడి నుంచి అదే చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ మన పార్టీలుగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సిపిఐ సిపిఎం లాంటి పార్టీల ప్రభావం కూడా ఇదే చైనా నుంచి మొదలైంది. ఇక అలాగే ఇదే శ్వాసగా సిపిఐ సిపిఎం పార్టీల లాగానే అటు మావోయిస్టులను తయారు చేస్తూ ఏదో ఒక దేశంలో అలజడి సృష్టించడానికి దేశం అడవుల్లో కొంతమందిని, దేశం బయట కొంతమందిని, అలాగే దేశం లోపల జర్నలిస్టులుగా ఇంకొంతమందిని కూడా తయారు చేసింది చైనా. ఇలాంటి ఎర్ర భావం అనేది తప్పు కాదు, పేదల కోసం పోరాటం చేయడం అనేది తప్పు కాదు. కానీ అది ఎక్కడి వరకు వచ్చిందంటే హిందూయిజం గురించి మాట్లాడకూడదు, భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల గురించి మాట్లాడకూడదు, పద్ధతులు పాటించకూడదు, మా గుడిలోకి మేము వెళ్ళకూడదు, మన గుడిలో ఉన్న పద్ధతులు కూడా వీళ్లే లిఖించేస్తారు. వాళ్ళ రూపం జర్నలిజం రూపం. జర్నలిస్టులుగా పత్రికలలో, చాలా ఛానల్స్లో, మీడియాల్లో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న జర్నలిస్టులు అందరూ భారతదేశం మీద ఎప్పుడు ఏదో ఒక రాతలు రాస్తూ ఉండే జర్నలిస్టులు. వాళ్ళనే నేనిచ్చిన పేరు ఎర్ర జర్నలిస్టులు అని. ఆ జర్నలిస్టుల కోసం చేసే ప్రోగ్రామే ఈ జర్నలిజం, ఎర్ర జర్నలిజం. అందుకే ఈ కార్యక్రమానికి నేను పెట్టిన పేరు ఎర్ర జర్నలిజం. అసలు నిజమైన నికార్సైన జర్నలిజం పవర్ ఏంటో చూపించడానికి తయారైందే ఈ ఎర్ర జర్నలిజం.